వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. మీకు ఏదైనా ఫాస్ట్గా స్వీట్ తినాలని అనిపిస్తుందా? ఇదిగో ఇది ట్రై చేయండి. ఈజీగా రవ్వను పెట్టి టేస్టీ అయిన ఒక హల్వా ఎట్లా చేయాలని చూపిస్తా రండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటాం. ఇప్పుడు ఈ స్వీట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అయితే ఈజీగా కూడా ఉంటుంది. నెయ్యి కాగిన తర్వాత మనం ముంబై రవ్వని 1 కప్పు రవ్వ వేసి మొత్తం కలిపేసుకుంటాము. వేసిన రవ్వ నెయ్యి మొత్తం ఉడికి రవ్వ చూడండి ఎంత బాగా ఉబ్బి వచ్చినాయి నెయ్యిలో. ఇప్పుడు 1 కప్పు రవ్వకు 3 కప్పు వాటరు ఇక్కడ వేడి చేసి పెట్టిన. కొంచెం మెల్లమెల్లగా పోయాలి, కొత్తగా పైకి పడుతుంది, నిమ్మలంగా పోసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన వాటర్ మొత్తము తెచ్చుకున్నది ఇంత గట్టిగా అయింది. ఇప్పుడు దీంట్లో మనము 1 కప్పు రవ్వకు 1 కప్పు బెల్లము, 1/2 కప్పు మిశ్రీ, డైమండ్ మిశ్రీ ఇది వేసుకొని ఈ వేడిలోనే మొత్తం మెల్ట్ అవుతుంది. మనము దీంట్లో ఫుడ్ కలర్ ఏది యాడ్ చేయలేదు, ఈ బెల్లం కలరే మనకు చాలు. కరిగిన తర్వాత అదే బాగుంటాయి. బెల్లము మిశ్రీ మొత్తం కరిగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడరు వేసుకుంటాం. ఒక ఫైనల్ టచ్గా దీనికి కాజు జీడిపప్పు వేయకూడదు, కిస్మిస్ అన్నీ వేయవద్దు. ఫైనల్ టచ్ ఇది ముద్ద కర్పూరం, ఒక చిన్న పించ్ మాత్రం, ఎందుకంటే దేవుడి ప్రసాదం కాబట్టి ఇది సూపర్ ఉంటుంది. లైట్గా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటాయి. అమ్మవారి కన్నా సాటర్డే వెంకటాచలపతి కన్నా ఈ స్వీట్ చాలా ఇష్టము. ఈజీగా అయిపోతుంది. ఎప్పుడు షుగర్ తోటే ట్రై చేసేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అన్నది అదిరిపోతుంది. అంతే. ఇప్పుడు లాస్ట్కు ఒక 2 టీ స్పూను నెయ్యి వేసుకుంటాం. అంతే, మనకు టేస్టీ అయిన రవ్వ జీరా సూపర్గా రెడీ అయిపోయింది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ ఇవ్వండి. మీకు ఎలా వచ్చింది అనేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.